సరే, చిన్న ప్రార్థన చేసుకుని కృపా సత్య సంపూర్ణుడు పరిశుద్ధుడు తండ్రి, సర్వలోక రక్షకుడు, సర్వోన్నతుడు వందములు శ్రోతనైనా, భూమికి ఆకాశానికి సర్వ సృష్టికి నీవే మూలాధారం. కృపనికి వందములు శ్రోతనైనా, మీ ఆదరణ కనిగ్రహంతోనైనా నీ బిడ్డలందరినీ రక్షించినవాడు, బలపరిచినవాడు తండ్రి, సిద్ధపరిచినవాడు నీవే ప్రభువుల. నీ సన్నిధిలో నీ కృపలో నిలిచి ఉండేది నడిపించండి, బలపరచండి. నేను పరిశుద్ధ ఆత్మతో నీ క్రియలు జరిగించబడేది, నీ ఆత్మక్రియలు ఎల్లవేళలా నీ బిడ్డల మీద ఏలుబడేది సహాయం చేసే మీరే మమ్మల్ని నడిపించి బలపరచు. యాజకుడిగా కాపరగా మమ్మల్ని నీ కృప కనపరచమని యేసయ్య యొక్క నామములో అడిగి కొనుచున్నాం తండ్రి. ఈరోజు వాక్యం జ్ఞాపం చేసుకుందాం. కీర్తన గ్రంథంలో 100వ కీర్తన జ్ఞాపం చేసుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేసు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములో ఉండును. హల్లెలూయా. ఎందుకంటే నిత్యమని జ్ఞాపకం చేసిందంటే ఆయన సమస్త జనానికి ప్రభు చెప్తున్నారండి. ఏమని చెప్తున్నారు ఆయన? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చెయ్యుడి. ఎందుకంటే మన ద్వారా దేవునికి ఏం కలగాలండి? ఉత్సాహధ్వని. సంతోషముతోనూ ఆడంబరముతోనూ ఆర్భాటముతోనూ దేవుని సన్నిధానంలో మనం గళమెత్తి దేవుని స్తుతించి ఆరాధించే వారమే ఉండాలి. పాటలు పాడేవారు పాటలు పాడతారు, చప్పట్లు కొట్టేవారు చప్పట్లు కొడతారు. ఆ రోజుల్లో నాట్యం కూడా చేసేవారంటే ఉత్సాహధ్వని. ఎప్పుడు కూడా దేవుని మందిరంలో ఏమి రావాలండి? ఉత్సాహంతో సంతోషంతో దేవుని ఆరాధించేవారునే ఉండాలి. ఎందుకని సంతోషంతో ఉండాలి? ఆయన మన కోసం వచ్చారు. ఎందుకు ఆయన ఎవరైనా సర్వలోకంలో సృష్టించినట్టు సృష్టికర్త అండి. ఆయనే మన మధ్యకు వచ్చి మన మధ్యకు వచ్చి ఆయన ఉన్నారు. మరి ఆయన ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సంతోషంతో దేవుణ్ణి ఆరాధించేవారునే ఉండాలి. అందుకే దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు ఉత్సాహగానము చేసు ఆయన సన్నిధికి రండి. సన్నిధి అంటే ఎవరు? క్రీస్తు అండి. అందుకని దేవాలయం అంటే క్రీస్తే. క్రీస్తు అంటే దేవాలయమే. అందులోకి మనం ప్రవేశించినప్పుడు సంతోషముతోనూ ఆర్భాటముతోనూ దేవునిలో మనం ఆయనలో ప్రవేశిస్తూ ఆయన స్తుతించి ఆరాధించేవారునే అది అంతే కదండి. కృతజ్ఞతార్పణలను చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలో పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించి ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరముల వరకు ఉండు. ఎందుకంటే దేవుల్లో మార్పు పొందుకున్న తర్వాత మనము అది తరతరముల వరకు కూడా కుటుంబంలో ఏలుబడి చేస్తుందండి. అదే మారు మనసు అండి. దేవునిలో కనుక నిజంగా మనం దేవుని ఆనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహించేది నూతన మనసుని, నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని అండి. ఆ స్వభావం ఎవరి వల్ల వచ్చింది మనకి? కేవలం దేవుని వల్లేనండి. ఆయన మనకు అనుగ్రహించారు. ఇప్పుడు ఆయన ఆరాధిస్తున్న వారం కాబట్టి మనలో ఉన్న స్వభావం మారిందండి. అంతకుముందు పాత స్వభావం కాదండి, కొత్త స్వభావం దేవుడు మనకు అనుగ్రహించాడు. వాగ్దానం ఇచ్చారండి ఆయన. ఆ వాగ్దానం ప్రకారం మనకి నూతన స్వభావం ఇచ్చారు, నూతన హృదయం ఇచ్చారు. దేవుని ఆరాధించే విధంగా సంతోషంతో మనల్ని దేవుడు నడిపించేవారు. అందుకే మనలో ఎవరున్నారు? దేవుని పరిశుద్ధాత్మ. ఆయన నడిపింపుకి మనం లోబడేవారునే ఉండాలండి. ఇంకా ముందుకు వెళ్తే చూడండి,
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు చూడము. మీ దేహము దేవుని మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయము ఉన్నదని మీరు ఎరగరా. ఎందుకంటే దేవుడు మళ్ళీ ఎందుకు సృష్టించారండి? ఆయన సంతోషంతో దేవుని ఆరాధించాలి, సంతోషంతో దేవుని సన్నిధానంలో ప్రవేశించాలి. ఎందుకని? ఇక స్పష్టంగా ఉంచండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి ఉన్నది. ఇప్పుడు మన దేహం అంటే మనల్ని ఆయన నిర్మించారు, ఆయన సృష్టించారు. ఎందుకంటే మనం 3 విధాలుగా నిర్మించబడ్డామండి. చేతులతో చేశారు, ఆయన సృజించారండి. ఎందుకంటే ఆయన స్వభావంతోనూ ఆయన వివేక జ్ఞానములతోనూ మనల్ని ఆయన రూపములోనూ ఆయన సృజించారండి, ఆయన చేశారు, ఆయన నిర్మించారు. కాబట్టి మనం దేవుణ్ణి ఆరాధించుకునే వారమునే ఉండాలండి. ఆయన చేతితో చేయబడిన వారం. ఎందుకు చేశారు? ఆయన మనలో ఉండాలని. ఈ లోకంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఆయన ఆత్మ ఎక్కడ ఉండాలి? ఆయన ఎక్కువగా సంతోషపడేది, ఎక్కువగా ఉండటానికి ఆశపడేది మన హృదయంలోనే. కేవలం కట్టడంలో ఉండి ఆయన ఉండటానికి ఇష్టపడేవారు కాదండి. ఆయన కట్టడానికి ముందు ఆయన వచ్చింది ఎక్కడికి వచ్చారని గుడారంలోకి వచ్చారు. ఆ గుడారంలోనే అనేక సంవత్సరంలో ఆయన ప్రజలను నడిపించారు. పగల మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఆయన నడిపించారు. అతను దావీదు వచ్చిన తర్వాత మందిరం విషయం ఆలోచించారు. కానీ అంతవరకు ఎక్కడ ఉన్నారు? ఆయన కేవలం ఆయన చిన్న మందసంలోనే. ఆయన కోరుకునేది ఏమిటి? మన హృదయంలో ఉండాలని ఆయన మన కోసం వచ్చారండి. మరి మన హృదయాలు ఎలాగుండాలి? ఎందుకంటే ప్రభువు ఉన్నది ఎలాగుండాలి? ప్రభువు ఎలాగైతే నిర్మించారో, ప్రభువు ఎలాగైతే మనం సిద్ధపరిచారో ఆ విధంగా దేవుడికి మనం సమర్పించుకునే వారమే ఉండాలండి. మీరు కాదన్న మాట గురించి చదవం. ఇంకాను మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నదని మీరు ఎరగరా. మీరు మీ సొత్తు కాదు. ఇది చాలా చిత్రంగా ఉంటుందండి. మరి మనం కాకపోతే ఎవరండి? ఈ మాట సత్యమేనండి. ఒక క్షణం ఆలోచించండి. మన సొత్తేనా? అంటే మన ఇష్టానుసారం మన ఇష్టానుసారంగా జీవించవచ్చా? మన ఇష్టానుసారంగా ఆలోచించవచ్చా? ఇష్టానుసారమైన క్రియలు చేయవచ్చా? మా ఇష్టం అంటారు. కానీ వాస్తవాన్ని గ్రహిస్తే ఇక్కడ మనము దేవుని వారమండి. ఆయన చేతిలో మనం ఖచ్చితంగా నిర్మించిన. ఎందుకంటే మీరు ఒక వస్తువు చేస్తే, ఆ వస్తువు మీ చేతులతో చేస్తే ఆ వస్తువు ఎవరిదని చెప్పుకుంటారండి? ఆ వస్తువు కనుక వేరే వాళ్ళు తీసుకుంటూ ఊరుకుంటారా? అది మా వస్తువు, మేము చేసామంటారు. మరి దేవుడు మనల్ని నిర్మించారండి. ఆయన చేతులతో నిర్మించుకున్నారు. ఆయన ఆత్మ మనలో ఉండటాన్ని నిర్మించుకున్నారండి. అందుకోసం ఆయనే చేయవలసినన్నీ కూడా ఆయనే చేసి ఎలా నిర్మించుకున్నారంటే, ఆదికాండం 2వ అధ్యాయం చూడము. నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవ ఆయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇందుకే మనం ఎలాగా నిర్మించబడ్డాం? నేల మట్టితో నరుడు నిర్మించాడు, వాని నాసికారంధ్రములో జీవ ఆయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇంకా 2 చోట్ల చూద్దాం ఇదే వచనాన్ని. మొదటి అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమునందు మన పోలిక చొప్పున నరులను చేయదు అంటే ఆయన చేశారు. అదేవిధంగా అదే వచనంలో చివరి చూడమ్మా. దేవుడు
తన స్వరూపమునందు నరుని సృజించాను. అక్కడేమో నిర్మించారు, ఇక్కడేమో చేశారు, ఇక్కడేమో సృజించారు. 3 రకాలుగా ఉన్నదండి. అంటే ఈ మాటకి అర్థం నిర్మించారు అంటే అక్కడున్న దాంతో నిర్మించారండి. అదేవిధంగా సృజించారు అంటే లేనిదాన్ని సృష్టించారండి. ఎందుకంటే ఈ లోకం ఏమి లేదు, దేవునిలోని స్వరూపము దేవునిలోనే ఉంది కానీ బయట ఎక్కడా లేదండి. ఆయన పోలికలు కానీ ఆయన స్వరూపము కానీ కేవలం దేవుడు మనలో ఆయన సృజించారు కాబట్టి అవి మనకు అనుగ్రహించబడినాయి. అందుకే మనం ప్రత్యేకించబడిన వారు. సమస్తం చూడండి, చేయబడిన వారుగా నిర్మించబడిన వారుగా ఉన్నారు కానీ సృజించబడిన వారు తక్కువ అండి. మనం 3 రకాలుగా ఉన్నామండి. కాబట్టి మనం ప్రత్యేకించబడిన వారం. ఆ చేతులతో చేశారు, ఆయన మట్టితో నిర్మించారు. అదేవిధంగా కొత్త స్వభావం మనకి ఆయన సృజించారండి. అదే దేవుని పోలికలండి. ఆ దేవుని పోలికలు మనం ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే సమస్త జీవకోటి చేసిన విధంగా చేస్తే సరిపోతుంది కదండి. అవును కాక అంటే చాలండి. అన్నీ కూడా నిర్మించబడినాయండి. సకల జంతువులన్నీ ఎలా పుట్టినాయండి? కేవలం దేవుని నోటి మాట ద్వారానండి అన్నీ జరిగినాయి. కానీ మనిషికి ఎందుకు ప్రత్యేకత వచ్చింది? చేతులతో చేశారు, అదేవిధంగా మట్టితో నిర్మించారు, అదేవిధంగాను ఆయన సృజించారండి. ఏ విధంగా సృజించారు? తన జీవ ఆయువును మన నాసిగా అంటే ఇక్కడ ముక్కులో ఊదగా మనం జీవాత్మ అయ్యామండి. దేవుడు తన నోట్లోంచి ఏమి ఊదారండి? జీవ ఆయువు. ఆయనలోని జీవాన్ని మనలోకి ఊదారు కాబట్టి ఇది ప్రత్యేకంగా సృష్టి అంటే ఇది. అంటే మనం ప్రత్యేకంగా సృజించబడిన వారం కాబట్టి మనలో ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రత్యేకత వల్లనే దేవుడు మనల్ని తాను వచ్చి మనకు ప్రాణం పెట్టారు. ఆ ప్రత్యేకంగా నిర్మించబడిన మనము దారి తప్పిపోయినా సరే దేవుడు విడిచిపెట్టారండి? ఏమాత్రం విడిచిపెట్టలేదండి. ఆయనే వచ్చి తన కుమారుడి ద్వారా తిరిగి తన బిడ్డలుగా ఆయనే చేసుకున్నారండి. అందుకే మనం కాదండి, మన దేవుని సొత్తు. దేవుని సొత్తు కాబట్టి దానికోసం ఆయనే మనకి తన రక్తాన్ని వెలగా పెట్టి విలువ పెట్టి కొనబడిన వారము. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారము. ఎందుకంటే ప్రాణము అన్నిటికంటే విలువైందండి. ఈ లోకంలో ఏమైనా ఇవ్వగలుగుతారు కానీ ప్రాణాన్ని ఇచ్చేవారు ఎవరు ఉండరండి. ఏదైనా ఇస్తారండి కానీ మన కోసం ప్రాణం పెట్టేవారు ఎంతమంది ఉన్నారండి? అక్కడ మీ పిల్లలు కానీ, మీ బంధువులు కానీ, అక్కడ తోబుట్టువులు కానీ, ఎవరి స్నేహితులు కానీ ఏమన్నా ఇస్తారు కానీ ప్రాణం ఏమంటే ఇస్తారా? ఎవరండి? ప్రాణం పోతున్నట్టు తిరగబడతారు. కానీ మన కోసం ఎవరు ఏం పెట్టారండి? యేసయ్య ఒక్కరే ప్రాణం పెట్టి మనం ఏ స్థితిలోకి వెళ్ళిపోయామో ఆ స్థితిలో విడిపించి, అంటే మన బానిసత్వంలోకి వెళ్ళిపోయామండి. ప్రత్యేక సృష్టి అయినా సరే సాతానికి ఎప్పుడైతే లోబడ్డామో పాపానికి బానిసలం అయిపోయి దేవునికి వ్యతిరేకంగా జనంగా మారి మనం దేవునికి దూరం అయిపోయినా సరే దేవుడు మళ్ళీ మర్చిపోలేదండి. అందుకే అది జ్ఞాపకం చేస్తున్నారు అన్నమాట. అందుకే సర్వజనాంగం, సర్వలోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేయాలండి? దేవుణ్ణి స్తుతించి ఆరాధించి గణపరుచుకుని సంతోషంతోనూ ఉత్సాహగానాలు చేసుకునే వారునే, మహిమపరుచుకునే వారమే ఉండాలండి. అక్కడ 100వ కీర్తనలో చూడండి, అవన్నీ కూడా మనం చేయవలసిన క్రియలండి. మందిరంలో ఎప్పుడు కూడా మనం సంతోషంతో మనం గానం చేసుకునే వారమే ఉండాలి. సంతోషంతోనండి, ఆనందముతో అందరు పాడుకుంటారండి. సంతోషం పొంగింది యేసు నన్ను రక్షించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుతూనే ఉన్నదండి. సంతోషించాలి, ఆనందించాలి. మందిరానికి ఎప్పుడు వెళ్తామా, ఎప్పుడు కనపరుచుకుందామా, అలాగే ఎప్పుడైతే మనం ఆరాధించగలుగుతామో ఆయన నీతి క్రియలు ఎక్కడుంటే మనలోనే కొనసాగుతాయి. అది ఎప్పటి వరకు ఉంటాయండి? తరతరముల వరకు కూడా మనలోనే అన్నీ జరిగించబడతాయండి. అందుకే దేవుని చిత్తం తెలుసుకుని అది నెరవేర్చుకోవడానికి ప్రయాసపడేవారునే ఉండాలి. హల్లెలూయా.
అదేవిధంగా 1 పేతురు గ్రంథం చూడము, 2వ అధ్యాయంలో 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మందిరము, ఈ లోకంలో 2 రకాల మందిరాలు ఉంటాయండి. కట్టడంగా ఉన్న మందిరము, దేవుని పరిశుద్ధాత్మ నివసించడానికి యేసయ్య కట్టిన మందిరం అండి. ఈ మందిరం మనం కడతాం, కానీ ఈ మందిరం ఎవరు కడతారు? మందిరంగా ఉండాలని కోరుకుంటారా, లేకపోతే లోకంలో ఉండాలని కోరుకుంటారా? లోకంలో ఉన్నామనుకోండి, లోకంలో ఉన్న చెత్త అంతా మనలోకి వస్తుంది. ఫస్ట్లో బాగానే ఉంటుంది, కానీ ఆ చెత్త కుళ్ళిపోవడం మొదలు పెడితే ఆ తర్వాత ఉండగలమా? అందుకే మొదటి స్థితి కన్నా కడవరి స్థితి చాలా ఘోరంగా ఉంటుందండి. ఫస్ట్లో మనకి ఏం అనిపించదు, కానీ అది పరిపక్వం అయిపోయి అంటే అది కుళ్ళడం మొదలుపెట్టిందంటే చెత్త అంతాను ఇంట్లో ఉండలేమండి, కంపు కొట్టేస్తుంది. మనము ఉండలేము, మన పక్కన ఎవరు ఉండలేరు. పాపం ఉన్న చోట ఎప్పుడు కూడా సమాధానం ఉండదండి. ఆ స్థితిలో మనం ఉన్నాం. అందులోంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అందుకే మనం ఖచ్చితంగా మనం ఎవరిని చేర్చుకోవాలి, ఎవరి ద్వారా నడిపించబడాలి? అమ్మా, ఇంకా ముంచదమ్మా. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమయు ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు. ఎందుకంటే సియోనులో మూలరాతిగా వేసింది ప్రభువేనండి. ఆయనే నిర్ణయించారు, ఆయనే సిద్ధపరిచారు, ఆయనే మళ్ళీ పరిశుద్ధపరిచారు, ఆయనే తన కుమారుని బలిగా ఇచ్చారు. ఒక దేవాలయం కింద అన్ని మనల్ని ఖచ్చితంగా నిర్మించడానికి సిద్ధపడ్డారండి. అందుకు మూలరాతికి ఎవరు వచ్చారు? ఆయన యేసయ్యనే పంపించారండి. యేసయ్య ద్వారా కట్టబడితే అదే మూలరాయి అండి. మూలరాయి అంటే పునాది రాయి. దాని ద్వారా మనం కట్టబడ్డామనుకోండి, పరిశుద్ధ దేవుడు నివసించేటువంటి యోగ్యమైనటువంటి మందిరంగా నిర్మించబడతామండి. మందిరం మన కోసమా, దేవుని కోసమా? ఏ మందిరం అని నిర్మిస్తే దేనికోసం నిర్మిస్తామండి? మందిరం అనేది మన కోసం నిర్మించుకుంటామా, దేవుని కోసమా? ఖచ్చితంగా ఏ మందిరమైనా సరే దేవుని కోసమే, మన కోసం కాదండి. మరి అదేవిధంగా మన హృదయమైన మందిరం అంటే దేవునికే కదండి. అది మరి సొంతానికి ఉపయోగించుకుంటే ఎలాగుంటుంది? ఒక క్షణం ఆలోచిస్తే ఖచ్చితంగా అర్థమవుతుందండి. మందిరం అనేది ఎప్పుడూ కూడా దేవుని కోసమేనండి. ఆ మందిరం నిర్మించేది అక్కడ దేవుని ఆరాధించడం కోసమే. అలాగే మన హృదయమైన మందిరం నిర్మించింది కూడా దేవుణ్ణి ఆరాధించడం కోసమేనండి. ఆ మందిరంలో ఎవరు ఆరాధించాలి? ఆయనే కట్టారు. ఆయన ముఖ్యమైన మూలరాయిగా ఉన్నారు. కట్టింది కూడా ఆయనే. ఆ మాట ఎబ్రిల్లో ఉంటుందండి. ఆయనే కట్టి ఆయన నిర్మించారు. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవాలయంగా ఉన్నామండి. పరిశుద్ధాత్మ దేవాలయం ఎవరి కోసం? పరిశుద్ధాత్ముడి కోసం. అందులో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి, ఆరాధన ఉండాలి, బలులు ఉండాలి. నిత్యము కూడా బలులు అర్పించేవారునే ఉండాలి. అర్పణ బలులు అండి. ఎప్పుడు శృతి అర్పణ బలులు మనం అర్పించేవారునే ఉండాలి. అందులో యాజకులు ఎవరు?
ఇంకా ముందు చదువుమా. ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించిరో అదే మూలకు తలరాయి అయ్యను, మరియు అది అడ్డురాయు అడ్డుబండయు. ఎందుకంటే ప్రభువుని ఎవరైతే తిరస్కరిస్తారో, ప్రభువుని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారు రక్షించబడటానికి అదే మూలరాయి అండి. మన పనికిరాదని పక్కన పడేశాక పునాది రాయి కింద మరొక రాయి పనిచేయదండి. పునాది లేకపోతే గృహం ఎన్నాళ్ళు ఉంటుంది? మీరు ఎంత బంగారంతోనే కట్టండి, కానీ కింద పునాది లేకపోతే ఆ భవనం నివసించడానికి పనికి వస్తుందా? అలాగే మన జీవితంలోనూ యేసుక్రీస్తు అనేటువంటి పునాది లేకపోతే అది నివసించడానికి యోగ్యమైనది కాదండి. అది నివసించలేమండి. ఏ సమయంలో కూలిపోతుందో ఎవరికీ తెలియదు. ఎవరైతే దాన్ని తిరస్కరిస్తారో అది మూలకి తలరాయి అవుతుంది. అప్పుడు వాళ్ళు తొట్టిల్లటానికి అవకాశం ఉంటుందండి. వారు ఏం పని చేస్తే ఏమవుతుంది? ఇంకా ముందు చదువమ్మా. ఒక్క నిమిషం, ఇంకొంచెం పైన చదవండి. కట్టువారు వాక్యమున కవిదేలే తొట్టిల్చున్నారు, దానికే వారు నియమించబడిరే. ఎందుకంటే మనం అనుకుంటాం, అయ్యో వాక్యానికి విరుద్ధంగా ఉన్నారే, దేవుడు అవకాశం ఇచ్చారు, ఏ మార్గంలో వెళతారు అని. వాక్యం విని గ్రహించుకునే వారుగా కొంతమంది ఉన్నారు, వాక్యం నిర్లక్ష్యం చేసుకునే వారుగా కొంతమంది ఉన్నారు. వాక్యం నిర్లక్ష్యం చేసుకునే వారు దేనికోసం నియమించబడ్డారు? మన వాక్యం అక్కర్లేదన్నట్టుగా మనం పక్కన పడేసామనుకోండి, మన హృదయం దాచుకోలేదనుకోండి, దాని ద్వారా మనం ఏమాత్రం క్రియలకు లోబడలేదనుకోండి, దానికోసమే నియమించబడిన వారిగా మనం ప్రత్యేకించబడతామండి. కానీ వాక్యాన్ని విని గ్రహించుకుని వాక్యం కట్టుకోవడానికి క్రీస్తుకు అనుకూలంగా నిలబడ్డామనుకోండి, చేతులు ఇమిడామనుకోండి, వారు దానికోసం నియమించబడతారండి. మనం దేనికోసం నియమించబడాలి? ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నామండి? దేవుని చేతులు ఇమ్మడాలా, లేకపోతే వాక్యానికి అవిధేయులై మరి తొట్టిల్లేవారిగా ఉండాలా? దేన్ని ఇష్టపడితే అదే విధంగా నడిపించబడతామండి. ఆ తర్వాత మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది మన ఫలితం ఉండదండి. ఎన్నో అవకాశాలు ఇచ్చాడు ఫరోకి, 1, 2 కాదండి, 10 అవకాశాలు ఇచ్చాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా సరే అవకాశాన్ని ఏం చేసుకున్నాడు? ఆయన కఠినం చేసుకున్నాడు, పక్కన పెట్టేశాడు, నమ్మలేదు, నిర్లక్ష్యం చేశాడు, త్రోసివేశాడు. ఇంకనూ అవకాశం ఇచ్చాడు, ఇంకనూ అవకాశం ఇచ్చాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా సరే ఇంకనూ కఠినం చేసుకోవడానికి ఇష్టపడ్డాడండి. మారు మనసు పొందుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. కాబట్టి ఆయన ఎలా ఉండాలనుకున్నాడో అలాగే దేవుడు నడిపించాడండి. ఆ కఠినత్వం ఎక్కడ ముంచి వేసిందండి? ఇశ్రాయేలు ప్రజలు దాటి వెళ్ళిపోయారు సముద్రంలోంచి. కానీ ఫరో సైన్యం ఏమైపోయారండి? ఎర్ర సముద్రంలో మునిగిపోవటానికి ఆయన కఠినత్వమే కారణమైంది. మనమేనా అంతే, కఠినంగా ఉండాలనుకున్నాం అనుకోండి, రేపొద్దున్న ఆ ఎర్ర సముద్రంలోనే మనం మునిగిపోవటానికి మన కఠినత్వమే కారణం. దేవుడు కారణం కాదండి. దేవుడు అవకాశాలు ఇచ్చాడు, మనం ఉపయోగించుకోకపోతే అలాగే ఉండాలనుకున్నాం కాబట్టి ఆయన అలాగే నడిపించాడు. అలా నడిపించే వాళ్ళు ఏమైపోయారు? వారు భయంకరమైనటువంటి ఎర్ర సముద్రంలోనూ పూర్తిగా మునిగిపోయి నిర్మూలం అయిపోయారు. ఇప్పుడు కూడా చూడండి, పరిశోధన చేస్తే వారు వచ్చిన చక్రాలు కానీ ఇప్పుడు సముద్రం అడుగుని కనపడతాయి. అంటే వాస్తవంగా జరిగినటువంటి అన్ని సంఘటనలే. అందుకే ఎప్పుడు కూడా వాక్యానికి అవిధేయులే ఉండకూడదు. వాక్యం దాన్ని చేర్చుకుని
దేవుని చేతిలో ఇమిడిపోయేవారునే మన ఇమిడేమనుకోండి. ఇంకా ముందు చదువమ్మా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములను ప్రసూరము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. మరి దేవుని సొత్తు ఎవరున్నారండి అమ్మా? ఇది మొత్తం అందరూనా లేకపోతే అమ్మా? దేవుని సన్నిధిలో ఉన్న వాళ్ళు రెండు రకాలుగా ఉన్నారు. ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకున్నాం. వాక్యానికి విధేయులైన వారు ఉన్నారు, వాక్యానికి త్రోసివేసిన అవిధేయులైన వారు కూడా ఉన్నారు. వాక్యాన్ని చేర్చుకుని వాక్యానుసారంగా జీవించిన వారు ఉన్నారు, వాక్యాన్ని పక్కన పెట్టేసి తమ ఇష్టానుసారంగా జీవించిన వారు ఉన్నారు. ఇప్పుడు దేవుని ప్రజలు అవటానికి, యాజకులు అవటానికి, దేవుని రాజ్యం అవటానికి ఇక ఎవరు నిర్ణయించారండి? దేవునికి లోబడిన వారిని. వారు దేవుని ప్రత్యేక ప్రజలని, వారు దేవుని ఆరాధిస్తారు. అక్కడ ఉన్న వారు ఏం చేస్తారండి? దేవుని గణపరుచుకుంటారు. సంతోషంతోనూ ఆర్భాటముతోనూ దేవుని కీర్తించేవారుగా ఉంటారు. దానికోసం ప్రత్యేకంగా దేవుడు నియమించినటువంటి ప్రజలుగా ఉంటారు. అందుకే వారు ఎక్కడికి వస్తారు? దేవుని సన్నిధానంలోకి వచ్చి ఏం చేస్తారండి? సంతోషముతోనూ వారు ఆనందగానములతో కీర్తనలు పాడుకుంటూ ఉంటారు. అందుకే మనం ప్రత్యేకించబడిన వారము. ఈ ప్రత్యేకతను ఏం చేసుకోవాలి? మనం ఎప్పుడు కూడా సద్వినియోగం చేసుకునే వారమే ఉండాలి. ఎందుకే మనం మన ఇష్టానుసారంగా జీవించడానికి దేవుడు మనల్ని నిర్మించలేదండి. దేవుడు ఒక్క క్షణం కనుక తను ఇచ్చిన దేవాయువుని వెనక్కి తీసుకుంటే ఆ సమయంలో మన పరిస్థితి ఎలా ఉంటుందండి? ఆయన ప్రత్యేకంగా మనకి ఆయన జీవాయువుతో మనల్ని జీవింపజేయు ఆత్మగా మార్చారు. అంటే పరిశుద్ధాత్మ దేవాలయంగా మార్చారు. ఆయన ఇచ్చినటువంటి జీవాయువుని ఆయన వెనక్కి తీసుకుంటే అక్కడ మన పరిస్థితి ఎలా ఉంటుంది? అందుకే మనం ప్రత్యేకించబడిన వారు అండి, దేవుని ఆరాధించేటువంటి వారిగా ఉన్న మనం ఏం చేసుకోవాలని దాన్ని సద్వినియోగం చేసుకున్న వారునే ఉండాలి. ప్రతి ఒక్క విషయంలో కూడాను దేవుడే మనల్ని నడిపించుకుంటూ వచ్చారండి. ఇంకా ముందుకు వెళితే చూడండి, ఇంకా ముందు గలతీయులకు రాసిన పత్రిక 3:13 చూడమ్మ. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద విరాలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవుడిచ్చే ప్రత్యేకతను పాడు చేసుకుని దేవునికి దూరం అయిపోయామో దానివల్ల వచ్చినటువంటి పాప శాపముల నుంచి, ఆ తర్వాత మనం నడవటానికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమును వచ్చినటువంటి అందులో ఉల్లంఘించిన నిబంధనలను బట్టి మనందరూ శాపగ్రస్తులుగా ఉన్నప్పుడు, కేవలం చీకటి జనంగా మారినప్పుడు మనల్ని విడిపించడానికి, విమోచించడానికి ఆయనే ఈ లోకానికి వచ్చి ఇవన్నీ కూడా తాను మోసుకుని, ఎందుకంటే ధర్మశాస్త్రం అంటే దేవుడు మనం నడిపించడానికి ఇచ్చేటువంటి ఆయన వాక్యని మనం ఎప్పుడు నిర్లక్ష్యం చేసుకున్నామో, ఆ వాక్యాన్ని మనం ఎప్పుడైతే మనం తొట్టిల్లుతున్నామో అందువల్ల వచ్చిన శాపములు అన్నిటి నుంచి విడిపించడానికి ఆయనే మన కోసం వచ్చి ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరచడానికి మన పాపములు శాపములు అవన్నీ కూడా ఎవరు భరించారండి? పాపం అనేది ఎప్పుడూ కూడా ప్రాణాన్ని కోరుతుందండి. ఆ ప్రాణం కూడా ఎలాగా? ఆ రోజుల్లోనూ మరణశిక్ష అంటే శిలువ మీద వేలాడజేసి ప్రాణం తీసే బహిరంగమైన శిక్ష అండి, ఘోరమైన శిక్ష. అందరూ చూస్తుండగా ఆ క్రియ జరిగించేవారు. పొద్దున్న 9 గంటల నుంచి 3 గంటల వరకు కూడా బహిరంగ ప్రదేశంలో అందరూ చూస్తుండగా ఆ శిలువ మీద ఆయన శిలువ వేసి
వస్తున్న వాళ్ళందరూ కూడా ఆయనని దూషించి హింసించే వారిగా వారందరికీ కూడా అవకాశం ఇస్తారు. అందుకే శిలువ మీద మరణించిన వాడిని శాపగ్రస్తుడు అంటారు. కానీ మనం ఆ స్థితిలో ఉన్నవారు కానీ మన కోసమే ఆయన ఏం చేస్తారండి? మనం వెళ్ళవలసిన స్థానాన్ని తాను పొందుకుని, తను పరిశుద్ధుడు కాబట్టి మనల్ని పరిశుద్ధంగా చేయటానికి ఆయనే శుద్ధి చేసి మనల్ని దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆలయంగాను ఆయన నిర్మించారు. కొత్త నిర్మాణం కట్టడం తేలికే, కానీ పాడైపోయిందని పునర్నిర్మించడం చాలా కష్టమండి. ఎందుకంటే ఒకసారి కట్టిన వాళ్ళకి తెలుస్తుంది. ఒక ఇల్లు కనుక పాడైపోయిన ఇల్లు మరి పునర్నిర్మించాలంటే చాలా శ్రమ పడాలండి. ఫస్ట్లో నిర్మించబడినప్పుడు నేలమట్టిలోంచి మట్టి తీశారు, చేత్తోనేమో చేశారు, నోటితో ఊదారు, అందరూ జీవాత్మగా అయ్యాం. కానీ మనం ఎప్పుడైతే పాడైపోయామో తిరిగి పునర్నిర్మించడానికి అది ఏం పెట్టవలసి వచ్చిందండి? అందుకే పునర్నిర్మించడం అనేది చాలా కష్టం అండి. ఇక్కడ మొదట్లో నిర్మించడం చాలా సులువు, ఏదైనా కొత్తగా నిర్మించడం చాలా సులువు అండి. కానీ దాన్ని పునర్నిర్మించడం చాలా కష్టం అండి. అందుకే ఆయన ఏం పెట్టారండి? ప్రాణం పెట్టారు. మన మీద ఉన్న అవమానాన్ని ఆయన పొందుకున్న, తన మీద వేసుకుని మనం పొందవలసిన శిక్షని తాను పొంది, మనం పొందుకున్న శాపాన్ని తాను పొందుకుని ఒక శాపగ్రహుడి కింద శిలువ మీద వేలాడి తన చివరి రక్తపడి వరకు చిందించి మనకి ఎమోషన్ ఇచ్చి ఆయన మనం విడిపించారండి. అది పునర్నిర్మించటం అండి. ఎవరైతే విశ్వాసంతో అంగీకరిస్తారో వారే దేవుని ఇల్లు అండి. ఆ మాటలు మీరు ఎబ్రీల్లో ఉంటుందమ్మా. మూడో అధ్యాయంలో 3:6 అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహముగా తుదుమట్టుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లండి. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరాయన శబ్దమును వినిన యెడల అరణ్యములో శోధన దినముందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. ఎందుకంటే హృదయం కఠినపరుచుకుంటే పరిశుద్ధాత్మ ఆలయంగా నిర్మించడానికి అసాధ్యమని. చేతులు ఇమ్మడాలండి. ఇప్పుడు దేవుని చేతిలో మనం ఇమిడేవారమే, మన దేవుని చేత కట్టబడే వారమే ఉండే. ఆయన పునర్నిర్మించారండి. పునర్నిర్మించడం కోసం ఆయన ఏం పెట్టారు? తన ప్రాణాన్నే ఆయనే పెట్టారండి. కాబట్టి మనం ఆయన విలువ పెట్టి మనల్ని ఆయన కొనుక్కున్నారాయన. మన సొత్తు కాదండి, దేవుని సొత్తు. అంటే పరిశుద్ధాత్మ ఆలయంలో పరిశుద్ధాత్మను మనం ఘనపరుచుకునే వారమునే ఉండవలసిన వారము. అందుకే మనము కాదండి, దేవుని సొత్తు అండి. ఆయన ప్రజలం మనం. ఆయన ఏ రకంగా నిర్మించారు? యాజక సమూహముగాను, ఒక రాజ్యముగాను, పరిశుద్ధమైన జనాంగంగాను దేవుడే మనల్ని నిర్ణయించి అలా నియమించి సిద్ధపరిచి ఆయన రాజ్యానికి వారసులుగా మనల్ని కుమారులుగాను కుమార్తెలుగాను దేవుడే నిర్ణయించారు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరు? మరి ఆయన కనపరచుకోకపోతే ఇంకెవరిని కనపరుస్తామండి? ఇది మనం చేయవలసిన క్రియ అండి. అందుకే మన ద్వారా దేవునికి ఎప్పుడు కూడా మహిమ ఘనత ప్రభావాలు కలిగే విధంగా ఆయన గణపరుచుకునే వారినే ఉండాలి. అందుకే మనం అపరిశుద్ధులుగా ఉన్నాం, పాడైపోయాం. అయినా సరే
ఆయన ప్రాణాన్ని విలువ పెట్టి పునర్నిర్మించారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు లోబడేవారమే. మనలో కఠినత్వం ఉండకూడదండి. అవన్నీ తీసివేసి ఏం చేయాలి? లోబడేవారమే ఉండాలండి. ఇంకా ముందుకెళ్తే మత్తయి సువార్త 26-28 చూడము. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. హల్లెలూయా. ఆయన రక్తం కార్చారంటే అదొక నిబంధన అండి. ఆ నిబంధన మనం లోబడాలి. ఆయన రక్తం కార్చి మనం విడుదల చేశారంటే, మనం విడిపించారంటే దానికి ఒక నిబంధన ఉంది. మనం ఆయన పరిశుద్ధాత్మ ఆలయంగా మనం ఆయనకి లోబడి పరిశుద్ధాత్మను మనం గణపరుచుకునేవారమే, నిబంధనలో నిలిచేవారమే ఉండాలండి. అదే కొత్త నిబంధన అండి. ఎందుకంటే పాత నిబంధనలో ఆయన కోరారు, ఆయన నేను మీ మధ్య నివసించినట్లుగా మీరు నాకు ఒక మందిరాన్ని మీరు నిర్మించాలని. ఆ మందిరం కింద కట్టడానికి ఎవరు వచ్చారండి? యేసయ్య వచ్చి కొత్త నిబంధనగా మారారు. ఆ నిబంధనకి ఏం చేయాలి? వాళ్ళు లోబడేవారునే ఆ నిబంధనకి మనం నెరవేర్చడానికి నిబంధన రక్తం కింద, అంటే మనం విడిపించడానికి ఆ రక్తాన్ని వెలగా పెట్టి ఆయన మన కోసం తన ప్రాణాన్ని పెట్టారు. కాబట్టి ఆయన బల్లబోధన ఎందుకు కోసం తీసుకుంటున్నామండి? ఆ విమోచన నిబంధనలో మనం నిలిచి ఉన్నామని గుర్తు కోసం ఆ రక్తము శరీరం తీసుకుంటాం. ఇది అనేకులు పాప క్షమాపణ కోసం అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఎకును దాన్ని త్రాగనని మీతో చెప్తున్నాను. ఈ మాటలో శానార్థం ఉందండి. ఎందుకంటే ఈ మాటలో శానార్థం ఉందండి. ఇక్కడ బల్లబోధులో నిబంధనలు అయితే మనం ఆ తర్వాత మనం తీసుకునేది ఎక్కడంటే పరలోక రాజ్యంలోనే, ఆయన ద్వారానే ఆ నిబంధనకు లోబడాలి. అందుకని మనం ఒక ఉన్నతమైన మంచి మందిరంగా నిర్మించారు, పరిశుద్ధ మందిరంగా నిర్మించారు. ఆ పరిశుద్ధ మందిరమే పరిశుద్ధాత్మ ఆలయం అండి. ఆయన పరిశుద్ధాత్మ ఆలయం మనం. అందుకే దురదృష్టం ఏమిటంటే కట్టడగా ఉన్నటువంటి రాతి కట్టడానికి విలువిస్తాం, కానీ పరిశుద్ధాత్మ ఆలయంగానో యేసయ్య చేత నిర్మించబడినటువంటి మన హృదయానికి ఏమాత్రం విలువనివ్వండి. అందులో దేవుడి చేత కట్టబడింది, కానీ దాంట్లో దేవునికి చోటు ఇవ్వరండి. అందుకే ఆయన ఏమన్నా నక్కలకు బొరీలు ఉన్నవి కానీ ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికి ఇసుమంత స్థలమైనను లేదు. ఎందుకంటే ఆ రక్తం చేత కడబడ్డాం. నెల నెల ఆ నిబంధన గ్రంథం ఉన్నటువంటి ప్రకారంగా రక్తం తీసుకుంటున్నాం. మరి యేసయ్యకి ఎంత స్థానం ఉందండి? యేసయ్య రక్తం తీసుకుంటున్నాం, యేసయ్య శరీరం తీసుకుంటున్నాం, కానీ మన హృదయంలో యేసయ్యకు ఉన్న స్థానం ఎంతండి? ఇది మొదటి స్థానమా లేకపోతే రెండో స్థానమా? నా ఇష్టం అన్నాం అనుకోండి అంటే రెండో స్థానమేనండి. లేదయ్యా వాక్యానుసారం ఉన్నారనుకోండి అంటే దేవునికి మొదటి స్థానం వస్తుందండి. దేవుని చేత నిర్మించబడ్డాం, ఆయన చేతనే నిర్మించబడ్డామని మనం. ఆయనే విడిపించారు, పరిశుద్ధాత్మ ఆలయంగా మార్చారు. ఆ ఆలయంగా ఉన్నటువంటి మన హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నామా, మన సొంతానికి వాడుకుంటున్నామా? ఆ మందిరంలో ఏముండాలి? దేవుని వాక్యం అండి. వాక్యం లేని మందిరం ఉండదు. ఆరాధనలు ఉంటుంది, స్తుతులు ఉంటాయి, ప్రార్థనలు ఉంటాయి, వాక్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలాగే ఈ మందిరంలో ఏముంటాయండి? ఆరాధనలు ఉంటాయి, బలులు ఉంటాయి, స్తుతులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దేవుని వాక్యమైనటువంటి ద్వారా పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తారండి.
అందుకే వాక్యం ఉండాలి. మన హృదయంలో ఎప్పుడు కూడా వాక్యముతో నింపబడేదిగా ఉండాలి. అనుదినము కూడా దేవుని వాక్యాన్ని చేర్చుకునే వారమునే ఉండాలి. ఇది దేవుని ఇల్లు అండి. ఆయన ఉంటాడు మనలోను. ఆయన మనలో ఉన్నారనుకోండి, యోగ్యులుగా మారుతామండి. అది చిన్న మాట మార్తా మరియంలు అంటారు చూడండి, అయ్యా నీ ఉండుంటే ఎంత బాగుండు, కానీ నువ్వు లేనప్పుడు మా సహోదరుడికి ప్రాణాంతకర వ్యాధి వచ్చి అని చనిపోయాడు, అయ్యా నువ్వు ఉంటే ఎంత బాగుండు. ఇంతగా ఏసీ లేకపోతే ఏం జరుగుతుందండి? ఎప్పుడు మనలో ఉండాలండి ఆయన. ఆయన స్థానం ఎప్పుడు కూడా గణపరుచుకునే విధంగా ఉండాలి. అందుకే స్తుతించాలి, ఆరాధించాలి, కీర్తనలు పాడుకునే వారమే ఉండాలి. మందిరంలోనే కాదండి, ఎప్పుడూ కూడా మన హృదయంలో దేవుని వాక్యానికి మొదటి స్థానం ఇచ్చేవారమే ఉండాలి. అది దేవుడి నిర్ణయం అండి. అందుకోసం ఆయన ఏం పెట్టారండి? ప్రాణం పెట్టారండి. ఆయన ఆ పని చేయలేదనుకోండి, ఈ లోకంలో మనం ఎలా జీవించాలి? అందుకే మనం ప్రత్యేకంగా నిర్మించబడిన వారము. ఇంకా ముందు చదివితే యెషయా గ్రంథం 55:10 చదువు. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి ఇత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది సిగిర్చి వర్ధిల్లినట్లు చెయ్యును. అలాగే నా నోటి నుండి వచ్చు వచనము ఉండును. నిష్కలంకముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. వాక్యం ఎలా నెరవేరుస్తుందండి అమ్మా? నేను వర్షం పైనుంచి కింద పడినప్పుడు ఆ వర్షం దేవుడు అనుకున్న దానికి చేయటానికి వచ్చిందా, లేకపోతే వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి వచ్చిందండి? ఆ వర్షం దేవుడు ఎందుకు పంపించారు? అలాగే దేవుని వాక్యం అండి, ఆ వర్షం ఎలాగైతే నిష్కళంక తిరిగి వెళ్ళదో, దేవుని వాక్యం కూడా అంతేనే. మన దగ్గరికి వచ్చిందంటే, మనలోకి వచ్చిందంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చి వెళ్తుంది. అందుకే వాక్యం మనలో ఉండాలండి. వాక్యం మనలో ఉందనుకోండి, మనలో దేవుని చిత్తము అప్పుడు నెరవేరుతుంది. అందుకే ఎప్పుడు కూడా దేవుని వాక్యం అనేది చాలా పరిశుద్ధమైంది, శక్తిగల వాక్యం అండి. ఇంకా ముంచదమ్మా. మీరు సంతోషముగా బయలువెళుదురు, సమాధానం పొంది తోడుకుని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదములను చేయును. పొలములో చెట్లనియు చప్పట్లు కొట్టును. ముండ్ల చెట్లు బదులుగా దేవదాల వృక్షములను మొలుసును. దురదగొడ్లి చెట్లకు బదులుగా గొంజి వృక్షములను ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను, ఆయన కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. హల్లెలూయా. అంటే స్థిరమైనటువంటి ఆశీర్వదోషంగా మనల్ని దేవుడు నియమించారు. ఆయన వాక్యం మనకి ఆయన వాక్యం మనలోకి వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. వాక్యం ఎప్పుడు కూడాను ఆయన వాక్యం మనలోకి వస్తుందంటే అది క్రియ జరిగించడానికి వస్తుంది. అందుకే వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే క్రీస్తేనండి. ఆయన మనలోకి వచ్చారంటే మనలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఆయన్ని చేర్చుకునేవారునే ఉండాలి. చేర్చుకున్నామనుకోండి ఖచ్చితంగా అది ఆ వాక్యం ఏ క్రియ చేస్తుందంటే, రోమీయులు చూడ 3:24 చూడమ్మా. కాబట్టి నమ్మువారు
ఆయన కృపచేతని క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. హల్లెలూయా. దేవుని చిత్తం నెరవేర్చడానికి దేవుని వాక్యం వచ్చిందండి. కాబట్టి మనం ఇప్పుడు రక్షించబడ్డామంటే ఆయన కృప ద్వారానే. ఆయనే మనకి సమస్తం జరిగించడానికి వాక్యాన్ని సిద్ధపరిచారు. ఆ వాక్యమే శరీరం ధరించింది. ఆ వాక్యమే శరీరం ధరించి మనలోకి వచ్చి మనల్ని సిద్ధపరుస్తుంది. అందుకే మనకి ఏమొచ్చింది? ఎప్పుడైతే మనలోకి వాక్యం వచ్చిందో మనం విమోచించబడ్డాం. ఏ పాపం అయితే మనల్ని బందీలుగా చేసిందో ఆ పాపములోంచి మనం విడిపించి మన కొత్త జీవితాన్ని ఆ వాక్యం మనకు అనుగ్రహించింది. అదే పరిశుద్ధమైనటువంటి జీవితం అండి. ఆ యొక్క పరిశుద్ధమైన జీవితంలో ఎవరున్నారు? ఆ జీవితంలో పరిశుద్ధాత్ముడే ఉంటారండి. ఆత్మే మనల్ని నడిపిస్తుంది. అందుకే ఆత్మ లేనివాడు నా వాడు కాదని ప్రభువే చెప్పారండి. ఆత్మ లేకపోతే, దేవుని నడిపింపు లేకపోతే ఆయన వారం కాదండి. ఇంకా దేవుడు నడిపించకపోతే ఎవరు నడిపిస్తారు మనల్ని? అప్పుడు వస్తాయి చూడండి. ఎప్పుడు కూడా ఎవరి చేత నడిపించబడాలి? పరిశుద్ధాత్మ చేత అండి. ఆత్మ నడిపింపు ఉండాలండి. ఆత్మ నడిపింపు ఉండాలంటే దేవుడు వేసిన విత్తనమైనటి వాక్యం మనలో ఉండాలండి. అది ఎప్పుడు వ్యర్థంగా పోకూడదండి. మనలో ఫలించాలి. వాక్యం మనల్ని స్థిరపరచాలండి. ఒక దేవాలయంగా మనల్ని పరిశుద్ధంగా మార్చాలండి. అందుకోసం ఆయన మనలోకి వచ్చి మన మధ్యన ఉన్నారండి. ఇంకా ముందు చదువు 26 కూడా చదువు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలనని క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరుచును. కేవలం విశ్వాసం వల్లనే. ఏదో మరి బలులు ఇచ్చామనో లేకపోతే మరి కానుకలు ఇచ్చామనో కాదండి. దేవుని విశ్వాసంతో మనం ఆయన చేర్చుకున్నాం కాబట్టి, ఆయనకు లోబడ్డాం కాబట్టి, సంతోషంతో ఆయన కోసం ప్రయాసపడ్డాం కాబట్టి ఆయన కరుణాధారంగా మనకి ఒక బహుమానంగా మనకి దేవుడు అనుగ్రహించారు. అది మనకి ఉచితంగా వచ్చినటువంటి ఒక బహుమానం అండి. ఆ బహుమానం బదులు యోగ్యులం కాదండి మనం. అయినా సరే దేవుడు మన కోసం తానే కరుణాధారంగా మనకి ఆయనే చేత అనుగ్రహించబడిన వారంగా ఉన్నారు. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై యుండుటకు ఆయన అలాగూ చేస్తును. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ ఉంది? అది కొట్టివేయబడింది. దేవుడు ఉచిత కృప ద్వారానే రక్షించబడ్డామని. ఒక పరిశుద్ధాత్మ దేవాలయముగా దేవుడే మన కోసమే వచ్చి తన ప్రాణాన్ని వెలగపెట్టి కొత్తగా మనల్ని నిర్మించి దేవుని స్తుతించే ఆరాధన గృహంగా మనల్ని దేవుడే నియమించారు. అందులో మనం ఆయన లోబడ్డామనుకోండి, నిత్య ఆరాధన కింద ఆయన క్రియలు మనలో జరుగుతాయి. అందుకోసమేను ఆయన చేత నియమించబడిన వారము. ఇంకా ముందుకు వెళ్దాం. 2 కొరింథీయులు చూడము 5:21. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేసాను. ఆయనలో పాపం లేదు, అపరాధము లేదు, దోషం లేదు. కానీ మన కోసం, మన పాపముల కోసం, మన అపరాధాల కోసం ఆయన మీద మోపి ఆ పాపాలకు శిక్ష కింద తానే తన కుమారుడికి ఆ యొక్క శిక్షను తానే నిర్ణయించి ఆ శిక్ష ఆయన విధించి, ఎందుకంటే శిలువ మీద వేలనేవాడు శాపగ్రస్తుడు. ఎందుకంటే ఆ రోజుల మరణశిక్ష ఒక శిలువ మీద వేసేవారు కాబట్టి అది కూడా ఎటువంటిది? శాపగ్రస్తులుగా ఉండేటువంటి శిక్షగా ఉండేదండి. అది ఘోరమైన శిక్ష అండి. ఆ శిక్షగా ఆయన నిర్ణయించి తన కుమారుడు దానికోసం సిద్ధపరిచి, అందుకే దేవుడు నియమించిన గొర్రెపిల్లండి. అంటే బలి కోసం ఇచ్చినటువంటి
గొర్రె పిల్ల కింద తన కుమారుణ్ణి అనుగ్రహించి పాపానికి ఆయన పరిష్కారం చూపించారు. కాబట్టి ఇప్పుడు మన కోసం ఆయన ఇచ్చినటువంటి ఆయనే వచ్చి మనకి యాగంగా మారారు. మరి అన్నీ కూడా ఎవరి కోసం చేశారండి? మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇంకో పై వచ్చిన చదువమ్మా. కావున దేవుడు మా ద్వారా వేడుకునేటట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్ములను బతిమాలు కొనుస్తున్నాము. హల్లెలూయా. మనం దేవుని ద్వారా రక్షించబడినప్పుడు మనం ఎవరితో సమాధాన పడాలండి? దేవుని చేత అండి. మన కృతజ్ఞతగా ఆయనకు లోబడి జీవించేవారునే ఉండాలి. అందుకోసం నియమించబడిన వారు దేవుని గణపరుచుకోవాలి. లోబడే మనసు ఉండాలండి. ఆయన ఆరాధించుకునే వారమే ఉండాలండి. ఆరాధించుకుని ఆయన సిద్ధపరిచిన దాంట్లో మనం నిలిచి ఉండాలి. ఎందుకంటే యాజకత్వం అనేది యేసయ్య ఒక్కడేనండి. ఆయన మన ప్రధాన యాజకుడు. యాజకుడికి లోబడకపోతే ఆయన మందిరంలోనూ మనం నిలవలేమండి. ఆయన మనకి ప్రధాన యాజకుడు. ఆయన అందుకే యాజకుడు ప్రజల కోసం ఏం చేస్తారండి? ఒక బలిని సిద్ధం చేస్తారండి. ప్రజలందరి కోసం ఆ బలిని సిద్ధం చేసి బలి పశువుని ఆయన వధించిన తర్వాతే పండగకు ముందు వెళ్తారండి. అదే రేపు రాబోయే గుడ్ ఫ్రైడే అండి. బలి పశువుని ఎవరు సిద్ధం చేశారు? మీరు వాక్యంలో చూడాలంటే హెబ్రీయులు 9:12 చదువు. 9:12 మేకల ఎక్కయు గొర్రెలతో ఎక్కయు కోడెల ఎక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించి ఆయన ఎలా ప్రవేశించారు? ఆయన ఎందుకంటే అంతకు మునుపు ఏముండి మేకల ఎక్కయు కోడెల ఎక్కయు రక్తముతో కాక. ఎందుకంటే అంతకు మునుపు ఉన్నటువంటి ప్రధాన యాజకులు ఏం చేసేవారంటే మన అందరి కోసం అక్కడ మేకలు బలిచ్చి, కోడెలను బలిచ్చి, సమాధాన బలి, శాంతి బలి, పాప పరిహార బలి అని చెప్పి ఆ రక్తం అక్కడ సిందించి మన మీద ప్రోక్షించి అక్కడ వచ్చినటువంటి సమాజం వస్తారు చూడండి, జనమందరం వాళ్ళ మీద ఏళ్ళతో చిలకరించి ఆ తర్వాత మందిరంలో బలిపీయడం మీద చిలకరించి అది సమాధాన బలిగా దేవునికి అర్పించేవారండి. అది ప్రధాన యాజకుడిగా చేసేవారండి. కానీ ఇప్పుడు వచ్చే ప్రధాన యాజకుడు అక్కడ మేకల యొక్కను ఆ కోడెల యొక్క రక్తంతో కాదండి. ఆయన ఎలా వచ్చారు? ఆయన తన సొంత రక్తముతో తానే ఒక బలి పశువు కింద ఆ బలిపీఠం మీద తన రక్తంను చిందించి ఆ రక్తం మన మీద ప్రోక్షించి, ఎందుకంటే చిలకరించడం అండి, ఆ రక్తాన్ని మన మీద చిలకరించి మనకి పాప క్షమాపణ కోసం ఆయనే సమత జరిగించి ఆ రక్తాన్ని బలిపీఠం మీద చిలకరించి ఆ రక్తాన్ని దేవునికి బలిగా అర్పించారండి. తన సొంత రక్తాన్ని బలిగా అర్పించేటువంటి ప్రధాన యాజకుడిగా ఆయన మన కోసం దేవుని మందిరంలో ఒక యాజకుడిగా ఆయన పనిచేస్తున్నారండి. అంతకుముందున్న యాజకులు ఏమన్నారండి? కేవలం గొర్రె పిల్లలను మాత్రం, ఆయన కోడెలను మాత్రం ప్రజల కోసం ఆయన బలి ఇచ్చి ఆ రక్తాన్ని వారి మీద అక్కడున్న ప్రజల మీద చిలకరించి దేవునికి అర్పించేవారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన యాజకుడు ఆయన తన సొంత రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని ప్రజల మీద ప్రోక్షించి ఆ రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించి దేవునికి ఒక అర్పణ కింద తన్ను తానే తన ప్రాణాన్ని అర్పించుకున్నారు. కాబట్టి ఇంకొక బలి అనేది మనకి అవసరం లేదండి. బలిలు ఇవ్వాల్సిన అవసరం మనకి లేదండి.
ఇప్పుడు మనకు బలి అంటే ఏమిటి? ఇప్పుడు శుతి అర్పణలు మాత్రమే బలి అండి మనకి. అంతేగాని కోడెల యొక్కయు, గొర్రెల యొక్కయు, అదేవిధంగా మేకల యొక్కయు బలి మనకు అవసరం లేదండి. అవన్నిటి స్థానంలో ఎవరు ఇచ్చారండి బలి? అని కుమారుడే తన సొంత రక్తము చేత మన ప్రజలందరి మీద కూడా చిలకరించి రక్త ప్రోక్షణతో మన శాపక్షమాపణలోకి తీసుకుని వచ్చి అక్కడ బలిపీఠం మీద శాంతపరిచి పాప పరిహారం చేశారు కాబట్టి ఇంకా అది స్థిరమైనటువంటి బలిగా నిలిచిందండి. మరొక బలి అవసరం లేదండి. ఇప్పుడు మనం కేవలం ఏం చేయాలి? మనం శుతి అర్పణ అనే బలిని దేవునికి అర్పించేవారునే మన అంతకుముందు సమాధాన బలి, పాప పరిహార బలి, ఈ బలులన్నిటికీ ఇప్పుడు మనం ఇవ్వచ్చింది శుతి, కేవలం శుతి అర్పణ అండి. కొత్త గీతాలు పాడుకోవాలి, శుతించాలి, ఆరాధించాలి, ఇయే బలులుగా అర్పించేవారునే ఉండాలి. అందుకే మన ప్రధాన యాజకుడు ఎక్కడున్నారు? ఇప్పుడు ఆయన మందిరములోనే మన కోసం మనలో క్రియ జరిగిస్తున్నారండి. అందుకే మనం ఇక్కడ ఎవరిని చూడాలి? మనం అమ్మా ఇంకా ముందు చదువమ్మా. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలుపడిన వారి మీద ఆవదూడ బూడిద సలిటియు శరీర శుద్ధి అగినట్లు వారిని పరిశుద్ధపరిచిన నిత్యుడగు ఆత్మధార తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న యేసుక్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిసి జీవము గల దేవునిని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చెయ్యను. యేసుక్రీస్తు రక్తము మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. ఈ హృదయంలో ఎవరు ఉంటారు అమ్మా? ఈ హృదయంలో ఆయన పరిశుద్ధాత్మ నివసించడానికి యోగ్యులుగా మనల్ని హృదయ శుద్ధిని ఆయన రక్తము శుద్ధి చేస్తుంది. కాబట్టి మన హృదయాన్ని ఎవరు కట్టారండి? ఇప్పుడు ఆయన నివసించడానికి యోగ్యమైన దానికన్నా ఆయన తన రక్తం చేత కడిగి శుద్ధి చేసి మన హృదయాన్ని దేవుని యొక్క మందిరము కింద మార్చారు. మరి మార్చబడిన మనము ఖచ్చితంగా మనలో ఏం జరగాలి అమ్మా? అందుకే ఆ మాటకు అర్థం నిర్జీవ క్రియలు అంటే ఏమిటమ్మా అమ్మా? ఉపయోగం లేనివండి. అవి చెయ్యాలయ్యా, ఈ పనులయ్యా, ఆ పనులయ్యా, ఈ పనులే దేవుని ఆరాధన సమయం వచ్చేటప్పటికి ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి. మన ఆ పనులన్నీ చూసుకుంటే అవి మనకు ఉపయోగం ఉండదండి. ఎందుకంటే మన మందులో శుభ్రం ఉండదు, పరిశుద్ధాత్ముడు ఉండడానికి యోగ్యంగా లేదు. మనలో ఆయన ఉండరు. ఆయన ఉండకపోతే మన దేనికి పనికి వస్తాం? అందుకే అక్కడ నిర్జీవ క్రియలను పక్కన పెట్టి దేవునికి అనుకూలంగా మార్చడానికి దేవుని వాక్యానికి మనం చోటించుకునేవారునే ఉండాలి. అప్పుడు మనం పరిశుద్ధపరచబడతాం. యేసుక్రీస్తు రక్తం అన్నప్పుడు పరిశుద్ధపరుస్తుంది. మత్తయి సువార్త 20:28 చదువు. అలాగే మనిషి కుమారుడు పరిసారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిసారము చేయుటికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చినని చెప్పిన. హల్లెలూయా. ఇక్కడ నా కోసమే కాదండి, మీకోసమే కాదండి, ఎందరైతే ఆశపడతారో వారందరి రుణాలు తీర్చడానికి ఆయన మన మధ్యకు వచ్చారు. ఆయన చేర్చుకున్నామనుకోండి, మన పాప రుణం ఆ రక్తము చేత పూర్తిగాను ఆయనే చెల్లించి వేస్తారండి. ఇప్పుడు మన రుణస్థులం కాదండి. మనం నిర్లక్ష్యం చేసుకున్నామనుకోండి, మన రుణం నిలిచి ఉంటుంది. అప్పులవాడు ఊరుకుంటాడా? పాపం పరిపక్వమయ్యి అంటే వడ్డీ మీద వడ్డీ అయ్యి అమ్మా ఏ ఇల్లు అయినా సరే తనఖా పెడితే ఏమవుతుందండి?
అమ్మా అందుకే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం అక్కడ ఉపయోగించుకోకుండా తనఖా పెట్టి వదిలేస్తే ఏమవుతుంది? అలా కొద్ది రోజులకి వడ్డీ మీద వడ్డీ అయ్యి అప్పిచ్చినవాడు ఇల్లు స్వాధీనం చేసుకుంటాడండి. కానీ దేవుడు వచ్చారు, ప్రాణం పెట్టారు, మనం విమోచించారు, మనం ఉన్న రుణాన్ని తీర్చివేయడానికి తన రక్తాన్ని ఆయన వెలగా చెల్లించారు. కానీ మనం స్వీకరించలేదు, మన పాపాలు అలాగే ఉండిపోయి ఇప్పుడు దాన్ని చెల్లించాలంటే మనకి ఎలా విడుదల వస్తుంది? అందుకే మరొక్క బలి లేదండి, ఆ ఒక్క బలే మన కోసం వచ్చింది. అందుకే ముందు మనం చేయవలసింది నిర్జీవ క్రియలను పక్కన పెట్టి ముందు ఆయన చేర్చుకునేవారునే ఉండాలి. ఆయన చేర్చుకున్నామనుకోండి, విమోచన క్రయధనముగా ఆయన రక్తము మన కోసం వెలగా చెల్లించారు అనేకుల కొరకు. ఆయనే వచ్చి మనల్ని పరిశుద్ధపరుస్తారండి. అంటే మన పాత్రలను ఆయనే కడుగుతారండి, ఆయన శుద్ధి చేస్తారండి. కేవలం మనం లోబడ్డామనుకోండి ఖచ్చితంగా కార్యం జరుగుతుంది. లోబడ్డం వాళ్ళు ఎలా ఉంటారు? ఇంత మీరు మొట్టమొదటి మూలవాక్యంలో చదివారు చూడండి, ఆ విధంగా ఉంటారండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తం ద్వారా మనకు ఆయనకు లోబడి ఆయన ద్వారా కడగబడ్డామనుకోండి, వారి ద్వారా ఏం కార్యాలు చేయదు. మరొకసారి చదవమది. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహగానము చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయిసు ఆయన సన్నిధికి రండి. అలా ఎప్పుడు రాగలుగుతాం? మన విడుదల పొందుకుంటేనే. ఆ విడుదలని ఇవ్వటానికి, వెల చెల్లించడానికి ఆయన కుమారుడే తన రక్తాన్ని వెలగా పెట్టి మనం విడిపించారు. ఇప్పుడు మనం కేవలం స్వతంత్రులు మాత్రమేనండి, ఎవరికి బానిసలం కాదండి. కేవలం మనం మన ఇష్టానుసారంగా మనం దేవుడిని ఆరాధించవచ్చు, ఎవరు అడ్డు పెడతాం లేదండి. కాబట్టి మనం ఏం చేయాలి? సంతోషంతో ఆయన సన్నిధానంలో మనం ఆరాధించి గణపరుచుకున్నావు. ఎందుకు ఆరాధించాలి? మళ్ళీ విడిపించారు కాబట్టి, ఆయన మళ్ళీ విమోచించారు కాబట్టి. ఆరాధించుకుని ఏం చేయాలి? కొత్త కీర్తనలతో దేవుడిని గణపరుచుకునేవారునే ఉండాలి. అది దేవుడు కోరుకుంటారండి. అందుకే యాజక సమూహముగా మనల్ని దేవుడే నిర్ణయించుకున్నారండి. కేవలం మనం దేవుని యాజకులం, ఆయన ప్రజలమండి, ఆయన సొత్తు అండి, అంటే దేవుని ఆస్తి, ఆయన ఇంటివారు మనం. మరి దేవుని ఇంటివారుగా ఉంటే, మరి దేవుడే మనలో ఉంటే కేవలం ఇక్కడ మనం బానిసలం కాదండి, ఆయన ద్వారా విడుదల పొందుకున్నవారుగా మనం ఉన్నాం. ఆయన సేవ చేయడానికి వచ్చారు కానీ సేవ చేయించుకోవడానికి రాలేదండి, మళ్ళీ శుద్ధి చేయడానికి వచ్చారండి. ఆయన చేత మనకు అడగబడ్డామనుకోండి పరిశుద్ధులుగా మారుతామండి. కానీ ఆయన మనం ఇక్కడ అవసరాల కోసం వాడుకున్న వారికి ఉన్నామనుకోండి ఆ మురికి అలాగే ఉంటుంది. కేవలం మనం దేనికి వాడుకుంటున్నాం? మన ఆరోగ్యాల కోసం, మన అప్పుల కోసం, మన సమాధానం కోసం, అంతేకాని పాపక్షమాపణ కోసం కాదండి. పాపక్షమాపణ విడుదల రాకపోతే ఈ మన మీద ఏలుబడి చేస్తూనే ఉంటాయి. మన రుణాలు, అది అనారోగ్యాలు, అలాగే సమాధానం లేకపోవడం ఇవన్నీ మన మీద ఏలుబడి చేస్తేనే. మొట్టమొదటి ఏం చేయాలండి? మూలానికి వైద్యం జరిగించే విధంగా ఉండాలి. ఎందుకంటే ఏ వైద్యనే చూడండి, మూలం చూసి వైద్యం చేస్తారు కానీ ఆయన ఇష్టానుసారంగా చేయడండి. అందుకే వైద్యుడైన ఆయన పరమ వైద్యుడండి. ఎక్కడ మూలం ఏమున్నదో చూసి దాన్ని పూర్తిగా నిర్మూలం చేసేటువంటి దేవుడు. ఏ పాపమైతే అంతరంగాల్లో ఉన్నదో ఆ పాపాన్ని అంతటి కూడా వాక్యం ద్వారా ఏం చేస్తుందండి? అందుకే రెండంచెల ఖడ్గం ఉంటుందండి, అది శస్త్రచికిత్స చేస్తుందండి. అంతరంగాలు ఎక్కడో ఉండిపోయిన పాపాన్ని కూడా తీసి బయటకు పడవేసి శుద్ధి చేసి పరిశుద్ధులు చేసి మన యోగ్యులుగా మారుస్తుందండి. అదే కొత్త జీవితం. క్రీస్తు యేసునందు ఉన్నవారు పాతవి గతించెను, సమస్తమును నూతనమవుతాయి. అదే ఆశీర్వాదం అండి. అది తీసుకోవటానికే బల్ల భోజనం. అందుకు మీ తగిన విధంగా సిద్ధంగా ఉన్నాము, మీ సన్నిధికి వచ్చి ఉన్నాము, నువ్వే మమ్మల్ని కడిగావు, మీరే మమ్మల్ని ప్రసిద్ధపరిచారు అని దేవుని సన్నిధిలో మోకరించమని ఏం చేయాలండి? అడిగి ఆయన శరీరాన్ని రక్తాన్ని పొందుకునేవారమునే ఉండాలి. పాపములు, అపరాధం, దోషములన్నీ దేవుడు కడిగివేశాడు.
కానీ మనలో ఉన్నాయనుకోండి, అవన్నీ దేవునికి అప్పచెప్పేయాలండి. ప్రభువా నువ్వే మమ్మల్ని శుద్ధి చేయము, నువ్వే మమ్మల్ని కడుగుము, మేము నీకు లోబడి అనుకూలంగా నిలిచి ఉన్నాం, మీరే మమ్మల్ని శుద్ధి చేయండి, దేవుడి సన్ని ఒప్పుకుని విడిచిపెట్టేవారునే ఉండాలండి. అంత తీసుకో.